గంజాయి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర స్మగ్లర్ ను హైదరాబాద్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు 15 లక్షల విలువైన 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రపూర్ వెళ్లేందుకు నల్గొండ చౌరస్తాలో బస్ కోసం ఎదురుచూస్తున్న స్మగ్లర్ రాజును పట్టుకున్నట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ చెప్పారు. ఈజీ మనీకి అలవాటు పడిన స్మగ్లర్ రాజు గంజాయి అక్రమ రవాణాను ఎంచుకున్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుడిపై ఇదివరకే విశాఖపట్నం, రాష్ట్రంలోని పాల్వంచ పిఎస్లో కేసులు ఉన్నాయన్నారు. Good afternoon, అందరికీ. నిన్న రోజు ఆన్ ద టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ టీమ్ తర్వాత చాదర్ఘాట్ లోకల్ పోలీస్ ఒక వ్యక్తులు రాజు నేమ్ వ్యక్తులు అప్రెండ్ చేశారు. ఫ్రమ్ హిమ్ పోలీస్ రికవర్డ్ 62 kg ఆఫ్ గాంజా. ఈ రాజు వ్యక్తి ఆన్ ద ఆర్డర్ ఫ్రమ్ ది పురుషోత్తం ఈ ఒరిస్సాలో వెళ్తారు ఆన్ 11th of January this month. So from there he bought the ganja to Ramagundam. Nina he bought the ganja from Ramagundam to Hyderabad. Evening lo ee police ko information when police got the information, immediately police apprehended the accused person. Inquiry chesina tarvata details ఏమైంది ఈ సుభాష్ నేమ్ వ్యక్తి ఒరిస్సాలో ఉంది. So this Raju went to Subhash in Malkangiri, Orissa. There he purchased the ganja and bought the ganja to Ramagundam. Yesterday from Ramagundam he bought the ganja to Hyderabad, and from Hyderabad he Raju Nevu he was trying to go to Chandrapur to supply it to Purushottam. ఈ రాజు నేమ్ వ్యక్తి ఆల్రెడీ 2 కేసెస్లో ఉన్నాయి పాస్లో. ఈ ఒక అనంతపూర్లో ఆంధ్రప్రదేశ్లో 2021లో ఎన్డీపీఎస్ కేసు ఉంది. తర్వాత 2023లో ఈ ఎక్సైజ్ పల్వంచ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2023లో ఒక కేసు ఉంది ఈ పర్సన్ అగేన్స్ట్. సో ప్రెజెంట్లీ ఈ ఒక వ్యక్తి పోలీస్కి కస్టడీలోని ఈ ఇద్దరు